ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత్రికేయ రంగానికి సంబంధించి ఒక గొప్ప సందర్భం అనుకుంటున్నాను. పుత్తూరు వెంకటేశ్వరరావు గారిని గుర్తుపెట్టుకునే, చాలా ప్రయోజనాత్మకంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ మొదలైంది. అది ఇక నుంచి మనకు ఇదొక సందర్భం పుత్తూరు గారిని స్మరించుకోవటానికి. పుత్తూరు గారిని స్మరించుకోవటం అంటే మాలాంటి వాళ్లకు చాలా, మేము పుట్టక ముందు నుంచి జర్నలిజంలోకి వచ్చిన ఆనాటి తరానికి సంబంధించిన పాత్రికేయ విలువలు ఉన్నటువంటి ఒక జనరేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఆ జనరేషన్లో ఉన్న అనేక మంది జర్నలిస్టుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. అందులో పుత్తూరు గారి నుంచి నేర్చుకున్నది చాలా ముఖ్యమైనది. పాత్రికేయులు అనేవాళ్ళు, సంపాదకులు అనేవాళ్ళు కేవలం వాళ్ళ వృత్తిపరమైన పని మాత్రమే కాదు, సంఘంలో ఒక ప్రభావశాలుడుగా, ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంటున్నాం, వేరే అర్థంలో వాడుతున్నాం, సంఘంలో ప్రభావశాలుడుగా ఉండాలని, పౌర సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర వహించాలని అనేది గాఢంగా విశ్వసించినవారు. ఆ విశ్వాసం ఎంత బలమైందంటే పుత్తూరు గారిలో ఉన్నది, ఆయన చాలా కీలకమైన సందర్భాల్లో, తెలుగు సమాజంలో కీలకమైన సందర్భాల్లో, కీలకమైన విషయాల్లో ఆయన నిర్ణయాత్మకమైన వైఖరి తీసుకున్నారు. ఆయన వేరే ప్రాంతానికి చెందినప్పటికీ తెలంగాణ ఆకాంక్షలోని న్యాయాన్ని గుర్తించి ఆ ఉద్యమం వెంట ఉన్నాడు. అప్పుడు 69లో ఉన్నారు, తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నారు. అట్లాగే సమాజంలో సంఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పుడు దాంట్లో ఏదో మన ప్రమేయం లేకపోతే, మనం కల్పించుకోకపోతే, ఆలోచన పరులుగా ఉండకపోతే బాధ్యత కాదని, అట్లా పబ్లిక్ ఇంటలెక్చువల్గా ఎటువంటి బాధ్యత నిర్వహించాలో దాని పట్ల పూర్తి స్పృహతో ఆయన ఆచరణ అంతా ఉంది. పాత్రికేయ రంగానికి సంబంధించి ప్రొఫెషనల్గా కూడా ఆయన చాలా ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. తర్వాత తరం జర్నలిస్టులు చదువుకోవడానికి, అనుసరించడానికి జర్నలిజం చరిత్రను రాశారు, జర్నలిజం ప్రమాణాల గురించి రాశారు. ఆయన జీవనయాత్ర చెప్తూ మాలాంటి వాళ్ళందరికీ చాలా ఒక మార్గదర్శనం చేశారు. అటువంటి పుత్తూరు వెంకటేశ్వరరావు గారి పేరుతో ఇస్తున్న మొదటి అవార్డు మన తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి చాలా జాతీయ, అంతర్జాతీయ పాత్రికేయంలో ముఖ్యమైన పాత్ర వహించుతూ వచ్చినటువంటి ఎస్ వెంకటనారాయణ గారు లేట్ 70s నాటికే ఆయన ఒక జాతీయ వారపత్రికకి ఎడిటర్గా వ్యవహరించారు. ఆయన విజయాలు చాలా ఉన్నాయి. పుత్తూరు గారు ఒకవైపున చాలా సోషల్లీ కాన్షియస్, రెస్పాన్సిబుల్ జర్నలిజానికి ప్రతినిధి అయితే, వెంకటనారాయణ గారు ఆధునికమైన, ఇన్వెస్టిగేటివ్ అండ్ చాలా ఒక చొచ్చుకుపోయే, ఒక 70s 80sలో జర్నలిజంలో వచ్చినటువంటి, జాతీయ జర్నలిజంలో వచ్చిన కొత్త ధోరణులు, చాలా చొరవతో, దూకుడుతో, ఉత్సాహంతో ఉన్న ధోరణులకు ఆయన ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన 50 ఏళ్ల తర్వాత కూడా ఆయన ఆ ప్రోగ్రెసివ్ అండ్ డైనమిజం అనేది రెండు కూడా ఆయన పాత్రికేయ వ్యక్తిత్వంలో ఉన్నాయి. చాలా సరియైన, యోగ్యమైన, అవసరమైన ఎంపిక. ఈ ఇద్దరి నుంచి మనం జర్నలిజం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సమాజం పుత్తూరు గారిని సగౌరవంగా స్మరించుకునే ఈ సందర్భంలో వెంకటనారాయణ గారిని మరొకసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.